హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మధ్యలో వచ్చినటువంటి నపుంసకత్వ ఛాయల్ని తగ్గించడానికి ఈరోజు కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాలు మీకు చెప్తానండి. సహజంగా చాలా మంది కొంత వయసు వరకు చాలా మంచిగా ఉన్నప్పటికీ కొద్ది రోజుల తర్వాత అంటే కొంత వయసు తర్వాత క్రమక్రమంగా వారి యొక్క హార్మోన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోవడం, దీని ద్వారా నపుంసక ఛాయలు అంటే అంగస్తంభాలు తగ్గిపోవడం కానివ్వండి, లేదా కోరికలు కలగకపోవడము, లేదా ఎక్కువసేపు ఉండాలనే ఆలోచనలు లేకపోవడము, ఇలాంటివి జరగడం జరుగుతుంది. దీనిని నపుంసకత్వం, ఇంపోటెన్సీ అంటారు. సహజంగా ఈ లక్షణాలన్నీ కూడా 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో అధికంగా చూస్తూ ఉంటాం. సో దీనికి కారణం వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లు, డ్రింకింగ్, స్మోకింగ్, మత్తు పదార్థాలు ఎక్కువగా సేవించే వాళ్ళలో, ఎక్కువగా టెన్షన్స్కు గురయ్యే వాళ్ళలో, షుగర్ అధికంగా ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ అనేది అధికంగా చూస్తూ ఉంటాం. అయితే ఈ మధ్యలో వచ్చినటువంటి నపుంసకత్వాన్ని తగ్గించడానికి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధాలు ఈరోజు మనకు అందుబాటులో ఉన్నవి. అందులో ఎన్నో రకాలైనటువంటి చూర్ణాల గురించి, ఎన్నో రకాలైనటువంటి ఔషధాల గురించి నేరుగా కూడా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకున్నటువంటి కొన్ని ఔషధాల పేర్లతో సహా ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైనా సరే మధ్యలో ఇలాంటి అంటే మ్యారేజ్ ముందు బాగానే ఉండి, మ్యారేజ్ అయినాక కొద్ది రోజులు కూడా బాగానే ఉండి, తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, ఇలాంటి వారికి ఈ చిట్కాలు కానివ్వండి, ఔషధాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో దీనిలో ఎక్కువగా ఉపయోగపడేటువంటి కొన్ని రకాలైనటువంటి చూర్ణాలు చెప్తాను. ఈ చూర్ణాలను మీరు విడివిడిగా కానివ్వండి, అన్ని సమభాగాలుగా కలుపుకొని కానివ్వండి, ప్రతిరోజు ఉపయోగించుకోవాలి. మొదటి స్థానంలో ఉన్నది వచ్చేసి అశ్వగంధ. అందరికీ తెలిసిందే. అశ్వగంధను ప్రతిరోజు ఉదయం పూట పాలలో, గోరువెచ్చటి పాలలో ఒక చెంచాడు కండ చక్కెర కలుపుకొని తీసుకుంటే ఇది నరాలకు అమితమైనటువంటి బలాన్ని, సామర్థ్యాన్ని అందిస్తూ ఉంటుంది. దీంతో పాటు నేల గుమ్మడి, అదే విధంగా నేల తాడి, ఈ రెండింటిని కూడా కలుపుకొని అదే విధంగా పాలలో వేసుకొని తాగొచ్చు. లేదా శతావరి, పల్లేరు, ఈ రెండింటిని కూడా సమభాగాలుగా తీసుకొని పాలతో కానీ లేదంటే తేనెతో కానీ మీరు తీసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. అంతేకాకుండా దీనిలో ఇంకా చాలా చక్కగా పనిచేసేటటువంటి ఔషధాలు వచ్చేస్తే పల్లేరు. సో ఈ పల్లేరుని విడిగా కూడా మనం తీసుకోవచ్చు. పల్లేరుతో పాటుగా నేల తాడి, నేల గుమ్మడి, అదేవిధంగా సుగంధి పాల, దీని అతిమధురం, కప్పికచ్చు, అశ్వగంధ, ఇవన్నిటిని కూడా సమభాగాలుగా తీసుకోండి. అన్ని నేను ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని మీరు 50 గ్రాముల, 100 గ్రాముల మిశ్ర సమభాగాలుగా తీసుకొని అన్నిటిని మిక్స్ చేసుకొని కూడా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా ఇది శరీరానికి, నరాలకు అమితమైనటువంటి బలాన్ని అందిస్తాయి. దీంతో పాటుగా కొన్ని రకాలైనటువంటి ఔషధాలు కూడా ఆయుర్వేదాలు అందులో ఉన్నాయి. ఇవి మీరు నేరుగా కూడా వెళ్ళి తీసుకోవచ్చు. అందులో మన్మథ రస, లేదా దీంతో పాటుగా మీకు ఆల్రెడీ చెప్తుంటాను సిద్ధ మకర ధ్వజం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సిద్ధ మకర ధ్వజం నా దగ్గర అయితే దీనికోసం చాలా మంది పేషెంట్స్ ఎప్పుడు కూడా డిమాండ్ కూడా ఉంటుంది ఇది. సో సిద్ధ మకర ధ్వజం, పూర్ణ చంద్ర రస, గుర్తుపెట్టుకోండి, ఇలాంటి పుష్పధన్వ రస, ఇలాంటివి చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. ఈ సిద్ధమగ ధ్వజం కానివ్వండి, పూర్ణచంద్ర రస కానివ్వండి, బసంత కుసుమాకారం కానివ్వండి, ఇవి గోల్డ్ కాంబినేషన్లో తయారిస్తాయి. మన్మథ రస కానివ్వండి, లేదా సిద్ధమగ ధ్వజం ప్లెయిన్ కానివ్వండి, పుష్పధన రస కానివ్వండి, ఇవి కొంచెం తక్కువ రేట్లలో లభిస్తుంటాయి. వీటితో పాటు శిలాజిత్తు, శుద్ధ శిలాజిత్తు మాత్రలు, ఇవి కూడా రెగ్యులర్గా ఉపయోగించడం వల్ల నరాలకు హార్మోన్స్ని డెవలప్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చెప్పిన మాత్రలు మీరు నేరుగా కూడా తెచ్చుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి చూర్ణాలు కూడా అన్ని కామన్గా కలుపుకొని కూడా తెచ్చుకోవచ్చు. స్వర్ణ బస్వాలు, అదేవిధంగా బస్వాలలో వచ్చినట్లయితే స్వర్ణ బస్వం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఇది నరాలకు సామర్థ్యాన్ని పెంచడానికి, ఇమీడియట్గా హార్మోన్స్ డెవలప్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది 100 నుంచి 200 గ్రాములకు సుమారుగా ఒక 2 నుంచి 3 గ్రాములు మాత్రమే యాడ్ చేసుకోవాలి, అంతకన్నా ఎక్కువగా యాడ్ చేయకూడదు. అదేవిధంగా దీంతో పాటు మీకు బెటర్గా దొరకాలి, ఇంకా మీరు వాడుకుంటాము అని అనుకుంటే అబ్రక భస్వం కానివ్వండి 5 గ్రాములు, వంగభస్వం కానివ్వండి అది కూడా 5 గ్రాములు, అదేవిధంగా గోమూత్ర శిలాజిత్ అది ఒక 5 గ్రాములు, రజత భస్వం అది కూడా ఒక 5 గ్రాములు, అదేవిధంగా మీరు ఇంకా వాడుకుంటాము అని అనుకుంటే వైక్రాంత్ అంటే వజ్రభస్వం, హీరభస్వం అంటూ ఉంటారు. ఈ భస్వాలు అన్నీ కూడా హీరభస్వం అయితే ఓన్లీ 1/2 గ్రామ్ మాత్రమే యాడ్ చేసుకోవాలి 200 గ్రామ్స్ పౌడర్కి. ఇవన్నింటిని కూడా మిక్స్ చేసుకొని మీరు ఇంట్లోనే వాడుకోవచ్చు. నేను చెప్పినట్టుగా మాత్రలు కూడా వాడుకోండి. తప్పకుండా ఈ నపుంసకత్వ ఛాయలు కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నేను దీనికి సంబంధించి ఇంత ముందు కూడా ఎన్నో రకాల అద్భుతమైన చిట్కాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ చిట్కాలు కూడా మీరు ఫాలో అయినా కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఆ విధంగా నా మధ్యలో వచ్చినటువంటి ఇంపార్టెన్స్, ఈ నపుంసకత్వాన్ని పూర్తిగా తగ్గించుకొని మీరు ఇంట్లోనే హ్యాపీగా మీ సమస్యను పరిష్కారం పొందవచ్చు. సో దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి సమస్యలు కానీ ఉండవు. అండ్ ముఖ్యంగా ఫుడ్ పథ్యం మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్, చింతపులుపుని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేసి
చేసేసి కొంచెం టెన్షన్స్ అవి తగ్గించుకొని రెస్ట్ తీసుకోండి, ఆటోమేటిక్గా మీ సమస్య అనేది క్యూర్ అయిపోతుంది. ఓకే, సో ఎందుకంటే చాలా మంది సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి చాలా మంది సమస్యలు ఎక్కడ తెలుసుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి సంప్రదించాలి, ఫ్రెండ్స్తో చెప్పుకోలేరు, పేరెంట్స్తో చెప్పుకోలేరు, భార్యతో చెప్పుకోలేరు, ఎక్కడ చెప్పుకోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తెలియదు. చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు ఇలా డైరెక్ట్గా మీరు మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకొని వాడుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా, ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా సజెషన్స్ కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, అవసరమైతే మీకు మెడిసిన్స్ కూడా మీరు తెప్పించుకోవచ్చు. ఒకవేళ మీరు రాని పరిస్థితి ఉంటే మీ కొరియర్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు. ఓకే, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కింద డిస్క్రిప్షన్లో మా అడ్రస్ ఉంది, మా అడ్రస్ కూడా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరిన్ని అద్భుతమైన చిట్కాలని అందరూ ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.